రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన కింజరపు ఎర్రంనాయుడు కారు ప్రమాదం. ఆ ప్రమాదం జరిగిన కారులో ప్రయాణించే నలుగురిలో ఒకరు ఈ కాళిశెట్టి అప్పలనాయుడు. బహుశా అప్పుడు కాళిశెట్టి అనుకొని ఉండరు భవిష్యత్తులో తాను కూడా ఎంపీ అవుతానని. అయితే ఈ విజయం అంత సులభంగా వచ్చింది కాదు. 20 ఏళ్లుగా ఓపికనే పెట్టుబడిగా నమ్మకాన్ని ఆయుధంగా సాధించుకున్నారు. ఈటీవీ2లో అన్నదాత కార్యక్రమం కోసం లోకల్ రిపోర్టర్ గా పనిచేశారు. ఈరోజు విద్యాల నగరం విజయనగరానికి ఎంపీగా గెలిచారు. టీడీపీలో, అందులోనూ రాజకీయ లెక్కల్లో అపర చాణక్యుడైన చంద్రబాబుతో కీలక ఎన్నికల్లో ఎంపీ సీటు పొందడం అంటే మాటలు కాదు కదా. ఈ విషయం ఆ పార్టీలో దశాబ్దాలుగా ఉన్న నాయకులకే కాదు, అనుభవం ఉన్న పాత్రికేయులకు తెలుసు. అసలు ఎవరైనా ఎందుకు ఈయన గురించి తెలుసుకోవాలి అంటే, ఏ రంగంలోనైనా ఎదగాలనుకునే వారికి ఈయన లైఫ్ తప్పకుండా ఓ పెద్ద కేస్ స్టడీనే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో విఎన్ పురంగా పిలుస్తున్న వారహ నరసింహపురం గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాళిశెట్టి అప్పలనాయుడు. అంటే హైదరాబాద్ కు సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతం. రైతు కుటుంబం నుంచి వచ్చిన కాళిశెట్టి అప్పలనాయుడు 2 దశాబ్దాల క్రితం ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి లోకల్ రిపోర్టర్ గా పనిచేశారు. రైతు పక్షాన నిలిచి రైతులకు, గ్రామీణ ప్రజలకు అండగా అద్భుత వార్తల్ని రాశారు. అప్పట్లోనే రామోజీరావు చేత బాగు అనిపించుకున్నారు. తోటి వారికి తనకున్నంతలో మేలు చేయాలనే తన ఆలోచనే ఈ రోజు పార్లమెంట్ లో అడుగుపెట్టేలా చేసింది. రాజకీయాల్లోకి ప్రతిభా భారతి ద్వారా ప్రవేశించిన కింజరపు ఎర్రంనాయుడి ఫాలోవర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గ్రైనేట్ దోపిడీకి వ్యతిరేకంగా కన్నెదర ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లారు. గిరిజనుల పక్షాన పోరాటం చేశారు. దీంతో పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి. ఎక్కడో రాయలసీమలో ఉండే ముస్లిం స్నేహితుడి కోసం ఏటా రంజాన్ మాసంలో ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు. చదివే మనిషిని ముందుకు తీసుకువెళ్తుందని బలంగా నమ్మారు. అందుకే సుమారు 2 ఎకరాల తన సొంత భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చారు. వారి ఏకైక కూతురు నిఖిల పేరిట నిఖిల కాళిశెట్టి చారిటబుల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా విద్య, వైద్య పరంగా సమాజానికి సేవ చేశారు. కోవిడ్ సమయంలో ఈ చారిటబుల్ సంస్థ ఎచ్చెర్ల నియోజకవర్గంతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ విశేషంగా పనిచేసింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ చేసి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. కుటుంబం అంటే ఈయనకు వల్లమాలిన అభిమానం. అందుకే సొంత బలంగా ఉండే సుమారు 500కు పైగా కుటుంబ సభ్యులతో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్ని జరుపుతారు. ఆ వేడుకల కోసం మీడియా కూడా ప్రత్యేక ఆసక్తిని కనపరిచాయి. 2014లోనే పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలనలోకి వచ్చారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణలతో సీటు దక్కలేదు. 2017లోనూ ఎమ్మెల్సీ చివరి క్షణంలో తప్పిపోయింది. నిరాశపడలేదు. పార్టీకి అండగా నిలిచాడు. మొక్కువోని దీక్షతో పార్టీలో కొనసాగారు. ఆటుపోటుల్ని ఎదుర్కొన్నారు. అంతిమ విజయం సాధించారు. కేవలం డబ్బులు మాత్రమే విజయాన్ని అందించే రాజకీయాలు, అందులో ఏపీ పాలిటిక్స్ లో ఓ మెరుపు కాళిశెట్టి అప్పలనాయుడు గారితో నాకు సుమారు 10 ఏళ్లుగా పరిచయం. 100 కిలోమీటర్లు కలిసి ప్రయాణం చేసిన క్షణాలు. ప్రతి సందర్భంలోనూ ఏదో మంచి చేయాలనే తపన కనిపించేది. తెలిసిన విషయాన్ని తెలుసు అనడం, తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస నాకు నచ్చేది. ఎప్పటికైనా నేను సక్సెస్ అవుతానండి, చూస్తుండండి అని చెప్పేవారు. ఆయన నమ్మకంతో కూడిన శ్రమే ఆయన్ని విజయ తీరాలకు చేర్చింది. అప్పలనాయుడు గారు, మీ వల్ల విజయనగరం జిల్లాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. మరొక్కసారి చెబుతున్నాను, ఏ రంగంలోనైనా సరే ఎదగాలనుకునే వారికి కాళిశెట్టి మంచి స్ఫూర్తి.